సాగర్ తన రూమ్‌లో కూర్చుని బాధపడుతూ ఉంటే ఇంతలో అక్కడికి నర్మద వస్తుంది. "ఏమైంది సాగర్? ఎందుకు అలా ఉన్నావు?" అని అడుగుతుంది. ఏం లేదని సాగర్ చెప్పినా కూడా నర్మద అస్సలు వినిపించుకోదు. "ఏమైందో చెప్పు సాగర్" అని గట్టిగా పట్టుపడుతుంది. ఇక అప్పుడు సాగర్‌కి శ్రీవల్లి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. "నేను సమాధానం చెప్పడం కాదు నర్మద, నువ్వు చెప్పు. నేను రైస్ మిల్‌లో పనిచేస్తున్నానని బాధపడుతున్నావా? గవర్నమెంట్ జాబ్ చేసే నీకు రైస్ మిల్‌లో పనిచేసేవాడు నువ్వు నామోషీగా ఫీలవుతూ ఎవరితోనైనా నీ బాధలు చెప్పుకున్నావా? నాకు గవర్నమెంట్ జాబ్ లేదని, రైస్ మిల్‌లో మూటలు మోస్తున్నానని నువ్వు ఫీలవుతున్నావా లేదా? ఇవన్నీ నిజాలా కాదా?" అని నిలదీస్తాడు సాగర్. "నువ్వు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తా కానీ, ముందు నీతో ఈ మాటలు ఎవరన్నారో చెప్పు. ఇంట్లో వాళ్ళా? బయట వాళ్ళా?" అని అడుగుతుంది నర్మద. "ఇంట్లో వాళ్ళే. అయినా ఎవరంటే ఏంటి? నువ్వు బాధపడ్డావా లేదా? గవర్నమెంట్ జాబ్ చేస్తున్న నీకు రైస్ మిల్‌లో మూటలు మోసే నేను భర్తగా తగినవాణ్ణి కాదని నువ్వు బాధపడ్డావా లేదా?" అని అడుగుతాడు నర్మద. దాంతో లాగిపెట్టి కొడుతుంది నర్మద. "ఏంట్రా ఏమన్నావురా? నువ్వు రైస్ మిల్‌లో మూటలు మోస్తున్నావని నేను ఫీలయ్యానా? నువ్వు భర్తగా దొరికావని బాధపడుతున్నానా? ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా. ఒరేయ్ నేను ఎందుకొచ్చానురా నీ లైఫ్‌లోకి? నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావని వచ్చానా? నిన్ను ప్రేమించేటప్పుడు నాకు తెలియదా నువ్వు రైస్ మిల్‌లో పనిచేస్తున్నావని? నీ గురించి అన్నీ తెలిసే కదరా నేను మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చింది. మరి అవన్నీ తెలిసి కూడా ఎవరో చెప్పిన మాటల్ని నువ్వెలా నమ్మావురా?" అని బోరున ఏడుస్తుంది నర్మద. దాంతో సాగర్, "నమ్మలేదు కానీ నీ మనసులో అలాంటి అభిప్రాయం ఉందేమో అని బాధేసింది. నేను నా భార్యని సంతోషంగా ఉంచాలని, తనని పుట్టింటికి దగ్గర చేయాలని ఇంత కష్టపడుతుంటే, ఇదేనా తను నన్ను అర్థం చేసుకుందని బాధపడ్డాను" అని అంటాడు సాగర్. "ఒరేయ్ నేను నమ్మింది నిన్ను, నీ ప్రేమని. నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావనే నమ్మకంతోనే కన్నవాళ్ళని కూడా వదిలేసి వచ్చింది. అంతే తప్ప నువ్వు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదిస్తావని కాదు. నువ్వు రైస్ మిల్‌లో పనిచేస్తున్నాను అన్న ప్రాబ్లమ్ మా నాన్నకి, నాకు కాదు. నా భర్త గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడని గొప్పలు చెప్పుకోవాలని నాకు లేదు. నువ్వు రైస్ మిల్‌లో పనిచేసినా, ఆఖరికి కూలి పని చేసినా పర్లేదు. నాకు గంజి పోసినా పర్లేదు. అదే తింటాను. కానీ నువ్వు నన్ను ప్రేమగా చూసుకో చాలు. అంతేకానీ నన్ను, నా ప్రేమని ఓడిపోయేలా చేయకు" అని బాధపడుతుంది నర్మద. దాంతో సాగర్ "సారీ నర్మద" అంటూ క్షమాపణ చెప్తాడు. మళ్ళీ చెంప వాయించి సాగర్‌ని హగ్ చేసుకుంటుంది నర్మద. అయితే సాగర్‌కి ఈ విషయం చెప్పింది ఖచ్చితంగా ఆ శ్రీవల్లియే. దాని సంగతి చెప్తా అని మనసులో అనుకుంటూ ఉంటుంది నర్మద. థాంక్స్ ఫర్ వాచింగ్.